హలో వెల్కమ్ టు ప్రియా కుకింగ్. ఈరోజు కొబ్బరితో ఒక స్వీట్ చేయబోతున్నానండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఆ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మీడియం సైజు కోకోనట్ని తీసుకున్నాను. ఈ కోకోనట్ని బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ లేకోకుండా గ్రైండ్ చేసుకోవాలండి. పౌడర్ లాగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయకుండా కొన్ని కొన్ని వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కొబ్బరిలో ఉన్న పాలను మొత్తం మనం ఫిల్టర్ చేసుకోవాలి. నేనైతే ఇలా జార్లీ గెంటిని తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి. ఈ కొబ్బరిని వేసుకొని ఒక గిన్నెతో ఇలా చూపిస్తున్న విధంగా స్మాష్ చేస్తే ఈ కొబ్బరిలో ఉన్న పాలను మొత్తం ఈజీగా ఫిల్టర్ అయిపోతాయి. ఇలా కాకపోతే మీ దగ్గర ఉన్న కాటన్ క్లాత్తో అయినా ఈ కొబ్బరిలో ఉన్న పాలను మొత్తం ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కొబ్బరిని వేస్ట్గా పడేయకోకుండా ఈ కొబ్బరి పూర్తిగా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత వీటిని కొబ్బరి పౌడర్గానే ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేకపోతే పూర్తిగా డ్రై అయిన తర్వాత ఈ కొబ్బరితో చట్నీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ వేసుకొని ఈ కొబ్బరి పాలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేస్తే మనకి కొబ్బరి పౌడర్ అనేది సరిగా రాదండి. కొన్ని వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా కొబ్బరి పౌడర్ కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. 2 కప్పుల కొబ్బరి పాలుకి 6 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుంది. ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని క్రీమ్ లాగా మిక్స్ చేసుకోవాలండి. ఉంటలు లేకోకుండా. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు కొబ్బరి పాలు అనేవి సరిపోతాయండి. 2 కప్పుల కొబ్బరి పాలుకి 6 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అనేది సరిపోతుంది. ఇక్కడ మీరు షుగర్ ప్లేస్లో బ్రౌన్ షుగర్ అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడైతే వైట్ షుగర్ అనేది యూస్ చేస్తున్నాను. ఈ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా పాలు అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేసే ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా కార్న్ఫ్లోర్ వాటర్ వేసాక ఫ్లేమ్ని లో టు మీడియంను అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ కదా తొందరగా ఉంటలు కట్టేస్తుంది. లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలండి. ఒక 3 to 4 మినిట్స్ పాటు ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనం ఎక్కువ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని ఎక్కువ మిక్స్ చేస్తే మనకు ఈ స్వీట్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. జస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక రెక్టాంగిల్ బాక్స్లోకైనా తీసుకోవచ్చు, ఒక రౌండ్ బాక్స్లోకైనా తీసుకోవచ్చు అండి. నేనైతే ఇలా రెక్టాంగులర్ బాక్స్లోకి తీసుకుంటున్నాను. ఇలా రెక్టాంగిల్ బాక్స్లోకి వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటిని డిమోల్డ్ చేసుకుందామండి. ఒక ప్లేట్ తీసుకొని బోర్లించుకొని ఒక 2 times పాటు ట్యాప్ చేసుకుంటే మనకి ఈజీగా డిమోల్డ్ అవుతుంది. చూసారు కదండి, జెల్లీగా కొబ్బరితో స్వీట్ అనేది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో ఈ కొబ్బరి స్వీట్ని మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న స్క్వేర్స్గా కట్ చేస్తున్నానండి. చూసారు కదండి, మనకి స్వీట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.